హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ సునీల్ మద్దాల. నిజంగా ఈ విషయం చెప్పడానికి నాకే బాధగా ఉందండి. ఆంధ్రప్రదేశ్లో మరో ఉద్దానం నిజమండి, చాలా మటుకు రాష్ట్రానికి కనిపించకుండా ఏంటి చాపకంది నీరులాగా ఆ ఊర్లో డయాలసిస్ కానించి అలాగే కిడ్నీ వ్యాధిగ్రస్తులు కానీ బాగా పెరిగిపోయారు. కిడ్నీ వ్యాధితోటి చనిపోతున్న వాళ్ళు కూడా అక్కడ సంఖ్య భారీగా పెరిగిపోయింది. కాబట్టే మరో ఉద్దానం అని పిలవచ్చు అని నేను అంటున్నా. ఎందుకంటే ఈ మరో ఉద్దానం ఎక్కడ ఏంటి, అంతమంది కిడ్నీ వ్యాధిగ్రస్తులు ఇంకెక్కడ ఉన్నారో, అసలు ఉద్దానమే ఘోరం అంటే కనుక మరో ఉద్దానం అంటున్నావు అనే సందేహం మీకు కలగవచ్చు. ఆ సందేహం నేను చెప్పే ముందు ఖచ్చితంగా లైక్ అయితే చేయండి. ఈ వీడియోని లైక్ చేయడం ద్వారా ఎక్కువగా షేర్ అవుతుంది, ఎక్కువ మందికి చేరుతుంది. దాని ద్వారా అక్కడ పరిస్థితిని చాలా మందికి తెలిసినట్టు అవుతుంది అన్నమాట. కాబట్టి మీ బాధ్యతగా లైక్ చేయండి. మరి ముఖ్యంగా ఈ వీడియో మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఎలాంటి పరిస్థితులు ఇంకెక్కడైనా ఉన్నాయా రాష్ట్రంలో, కాబట్టి ఈ పరిస్థితిని ఎలా దాన్ని సాల్వ్ చేయాలనేది కూడా అభిప్రాయం తెలియజేయండి. ఏ ఊరు అంటే కనుక మరో ఉద్దానం ఎక్కడంటే కనుక గిరిజన మండలం ఏ కొండూరు ఎన్టీఆర్ జిల్లాలో మరో ఉద్దానంగా మారబోయింది. నిజంగా గత 10 ఏళ్లలో ఇక్కడ ఈ ఊర్లో గత 10 ఏళ్లలో 300 మంది దాకా కిడ్నీ వ్యాధితో చనిపోయారంటే నమ్ముతారా మీరు? నిజమండి, గత 10 ఏళ్లలో ఓన్లీ కిడ్నీ వ్యాధితో చనిపోయిన వాళ్ళు 300 మంది దాకా ఉన్నారట. ఆ లెక్కను చూసుకుంటే కనుక జిల్లా మొత్తం చూసుకుంటే 500 మంది కిడ్నీ వ్యాధితో చనిపోయిన వాళ్ళు ఉన్నారు. మరి ముఖ్యంగా ఏ కొండూరు గ్రామంలో మాత్రం మరీ దారుణం. కాబట్టి గత 10 ఏళ్లలో 300 మంది చనిపోతే లెక్కకు వచ్చిన వాళ్ళు, లెక్కకు రాని వాళ్ళు, తర్వాత చనిపోయిన 300 మందిని పక్కన పెట్టండి, ప్రస్తుతం ఉన్న వాళ్ళలో డయాలిసిస్ చేసుకుంటున్న పేషెంట్లు 110 మంది దాకా ఉన్నారు. వీళ్ళు డయాలిసిస్ స్టేజ్లో ఉన్నారు. ఈ 110 మంది డయాలిసిస్ అంటే తెలియదే ఉంది ఇంకా ఆఖరి స్టేజ్. కాబట్టి ఇలాంటి డయాలిసిస్ చేసుకునే వాళ్ళు 110 మంది ఉంటే కనుక ఇంతమంది ఇంత దారుణంగా అక్కడ కిడ్నీ వ్యాధి ప్రబలడానికి కారణం ఏంటంటారు? ఉద్దానంలో సమస్య ఏంటో తెలియక కొన్ని సంవత్సరాలు పట్టింది. ఆ ఉద్దాన సమస్యని నివారించింది మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు. దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. ఎందుకంటే 100 పడకల హాస్పిటల్ కట్టి అక్కడ మొత్తం వాటర్ని అంతటిని కూడా ప్యూరిఫైడ్ వాటర్ వచ్చేలాగా ఏంటి మన మామూలుగా యుద్ధ ప్రాతిపదికన చేయగలిగితే కొన్ని 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి చేయగలిగితే అక్కడ ఉద్దానంలో ఎప్పటికీ సమస్య కొంచెం కుదిరిపడింది అని చెప్పవచ్చు. నిజం, స్థిమితపడ్డారు అక్కడ ప్రజలు. కానీ ఇప్పుడు మరో ఉద్దానంగా మారింది ఏ కొండూరు గిరిజన మండలం ఏ కొండూరు ఎన్టీఆర్ జిల్లాలో ఉన్నటువంటి ఈ ఊరు. కాబట్టి జిల్లా మొత్తం మీద 500 మంది కిడ్నీ బాధితులు అంటే మామూలు విషయం కాదు. ఏ కొండూరులోనే ఒక 300 మంది కిడ్నీ బాధితులు అంటే అంతకన్నా దారుణం ఇంకో రెండోటి ఉండదు. అంతా ఫ్లోరైడే వాటరే కావడం ఒక కారణం. అక్కడ పరిశోధన చేస్తే కనుక అంతా ఫ్లోరైడ్ వాటరే, అలాగే ఆ వాటర్లో సిలికాన్ కలుస్తుంది. కాబట్టి ఈ వాటర్ తాగడం వల్ల, మరి ముఖ్యంగా ఈ వాటర్ తాగడం వల్ల ఎక్కువగా కిడ్నీ వ్యాధిగ్రస్తులు కావడం, కిడ్నీ వ్యాధితో చనిపోవడం జరుగుతుంది. కాబట్టి రానున్న రోజుల్లో ఊళ్ళు ఖాళీ చేసే పరిస్థితి ఇక్కడి నుంచి వస్తుంది. నిజమండి. కాబట్టి ఎలాంటి పరిస్థితుల్లో ఎలాంటి ఊరిని యుద్ధ ప్రాతిపదికన చర్యలు అయితే కనుక తీసుకోవాలి ప్రభుత్వం. ఎందుకనంటే మరో ఉద్దానం కాకుండా ఉండాలి, 300తో కాకుండాను ఊరు చుట్టేసినా సరే ఆశ్చర్యపోవడం అసలు. కాబట్టి అక్కడ జరగాల్సినటువంటి కార్యక్రమం గురించి, అక్కడ ఏదైతే మెడికల్ క్యాంపులు కానీ అలాగే అక్కడ బాధితులకి టెస్టులు కానీ ఇలాంటివన్నీ చేయించాలి. నిజంగా వాళ్ళు ఆ గ్రామంలో వాళ్ళు వాడిన ట్యాబ్లెట్ ఆ కవర్లు ఏవైతే ఉన్నాయో అవి పోస్తే గుట్ట కింద అయింది, పెద్ద గుట్ట కింద నిజంగాను. కాబట్టి జిల్లా మొత్తం మీద మందులకే 25 కోట్ల చిల్లర ఖర్చు పెడుతున్నారంట వాళ్ళు. ఏంటి అంతేకాదు, నెలకి 10,000 రూపాయలు అవుతున్నాయంట ప్రతి కుటుంబంలో. నెలకు 10,000 రూపాయలు ఓన్లీ మందులకు ఖర్చు పెడుతున్న ఖర్చు అది. కాబట్టి డెంగీ, మలేరియా, విష జ్వరాలతో పాటు ఈ ఉద్దానంలో కాకుండాను ఈ ఊర్లో ఏదైతే కిడ్నీ వ్యాధులే కాకుండా డెంగీ, మలేరియా, విష జ్వరాలు కూడా వ్యాపించడంతో ఊరు అతలాకుతలం అయిపోయింది, ఆ మండలం అలాగే జిల్లా. కాబట్టి యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం చాలామంది అక్కడ వేడుకున్నారు వాళ్ళంతా. కాబట్టి మరో ఉద్దానం అయితే కాకుండా ఇప్పటితోటే ప్రభుత్వం కనుక కొంచెం సత్వర చర్యలు అయితే చేపడితే కనుక మరీ మంచిది. చూస్తున్న మీరు అందరూ కూడా ఈ విషయాన్ని 100% షేర్ చేయాల్సిన బాధ్యత మనకు ఉంది. మరి ముఖ్యంగా లైక్ చేసిన బాధ్యత మీకు ఉంది. ఇది ఎక్కువ మందికి షేర్ అవుతుంది ఆటోమేటిక్గా. పక్కాగా మీ అమూల్యమైన అభిప్రాయాన్ని, ఎలాంటి వీడియోల మీద ఖచ్చితంగా మీ అభిప్రాయాన్ని, మీ వాయిస్ని గళమెత్తి ఖచ్చితంగా వినిపించాలని నేను కోరుతున్నాను. చూస్తున్న మీరు అందరూ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్.